నమస్కారం ప్రజలారా. నిన్న తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎట్టటి జరిగినాయి ఏందనే దాని మీద మనం ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేయాలి. అంటే మనకెందుకు సీఎం రాజా అని మీరు అందరూ కూడా అనుకోవచ్చు. మనకు అవసరమే, ఎందుకంటే చాలా సీరియస్ అయినటువంటి మ్యాటర్ ఇది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, మరి 44 సంవత్సరాల నుంచి జెండాలు మోసినటువంటి కార్యకర్తల్ని మీరు మీ ఇళ్ళకు పిలుచుకొని వాళ్ళకు గౌరవించా, వాళ్ళకు భోజనాలు పెడతా. సరే, భోజనాలు అంటే పెట్టారు, ఇబ్బందిలే, ఓకే, ఎందుకంటే ఎండాకాలం గిని ఏదో ఎండ పడుచుంటారులే అని భోజనాలు పెట్టి, సరే భోజనాలు పెట్టాక మళ్ళీ చీర, అదేవిధంగా వాళ్ళకు బట్టలు పెట్టడం ఏంది? ఈ కథ ఎక్కడిది? ఈ సాంప్రదాయాలు ఎక్కడ? అసలు ఏం అవసరమో? కార్యకర్తలను ఏ విధంగా వాడుకోవాలనేది ఆలోచన చేయండి. ఒక దిక్కు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు. మరి వాళ్ళ కొడుకు నారా లోకేష్ గారు, ఆయన మంత్రిగా ఉన్నాడు. ఆయన బయటకు వచ్చి కార్యకర్తలు 44 సంవత్సరాల నుంచి జెండాను మోసేటువంటి కార్యకర్తల్ని వాళ్ళ ఇంటికి తొడుకొని పోయి స్వయంగా వాళ్ళే ప్లేట్లు ఇచ్చి భోజనాలు పెట్టి, వాళ్ళతో పాటు వీళ్ళు కూర్చొని భోజనాలు చేసి, వాళ్ళకు భోజనాలు పెట్టిన తర్వాత మళ్ళీ బట్టలు పెట్టి, ఎక్కడ సాంప్రదాయాలు ఎక్కడ కథ ఇది? కార్యకర్త అనేవాడు ఎప్పుడు కూడా మన డోర్ కాడనే తలుపు దిక్కు చూస్తా ఎగమొలుకొని ఉండాలా. మీరు మీ ఇళ్ళలేక తొడుకొని పోయి మీరు భోజనాలు పెట్టి వాళ్ళని గౌరవిస్తా ఉంటే ఎట్లా? ఇది ఏమవుతుంది? మా అన్నం చూసైనా మీరు నేర్చుకోండి లోకేష్ గారు అని చెప్తా ఉన్నా నేను. ఎందుకంటే మాజీ మంత్రులైనా మాజీ ఎమ్మెల్యేలైనా పార్టీ పెట్టిన నాటి నుంచి మా అన్న సిద్ధాంతం చెప్తున్నా, ఎవడైనా సరే తలుపు కాడ ఎగమలుకొని చూస్తూ ఉండడమే, ఇంకా వచ్చాడని. అటువంటిది మీరు డైరెక్ట్గా మీరు మీ ఇంటికి తొడుకోకపోతే మరి ఇది ఎక్కడ? ఏ రాజ్యాంగంలో రాసి ఉన్నది కార్యకర్తలను ఈ విధంగా గౌరవించుకోవాలని? దేనికి మీరు ఇట్లా చేస్తున్నారు? అసలు కార్యకర్తలు మీరు మీ తెలుగుదేశం పార్టీకి ఉన్నారు కదా, మళ్ళీ ఇదేంది? ఈ సాంప్రదాయాలు ఎక్కడివి? మా అన్నం చూసి నేర్చుకోండి. కార్యకర్తలను ఏ విధంగా వాడుకోవాలనో నేర్చుకోండి. ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులను ఏ విధంగా వాడుకోవాలనో నేర్చుకోండి. ఏ విధమైనటువంటి నటన చేసి రక్తి కట్టించి మనోడ్రా అనేటువంటి వాళ్ళకి అందరికీ ఇక్కడ అబ్బా అయ్యో అనిపించే విధంగా మీరు నేర్చుకోండి. మీరు నటన చేయండి. మీ కార్యకర్తలను ఇంటికి తొడుకోకపోతే వాళ్ళు మీరు భోజనం పెట్టినారు, తిన్నారయ్యా, వాళ్ళు ఎంత గొప్పగా చెప్పుకుంటారు బయట. మమ్మల్ని మా నాయకుడు ఇంటికి పిలిచినాడు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పక్కనే నేను కూర్చొని భోజనం చేసిన, వాళ్ళ కొడుకు నారా లోకేష్ పక్కన నేను కూర్చున్నాను, నాకు ప్లేట్ ఇచ్చినాడు, నాకు వాటర్ బాటిల్ తెచ్చిపెట్టాడు. ఇవన్నీ ఎందుకు ఇట్లా ఈ విధంగా మీరు? అంటే ప్రజల్ని ఏమి చేద్దాం అనుకున్నారు? మేము నీళ్ళు కూడా మా ఇంటికి వచ్చితే నీళ్ళ బాటిల్ కూడా మీరు తెచ్చుకోండి అంటాం. ఇప్పుడంటే అధికారం కోల్పోయింది. అధికారం కోల్పోయిన తర్వాత ఏదో తలుపు కాడికన్నా రానిచ్చున్నాం కార్యకర్తల్ని. బయట చెప్పులు వదిలి రావాలా? ఊరికే నేరుగా చెప్పులు వేసుకొని మా పార్టీ కార్యాలయాలకి, లేకంటే అన్న తిరిగే ప్లేసుల్లోనూ చెప్పులు వేసుకొని తిరిగినా కూడా ఒప్పుకునేది ఉండదు. అట్లా ఉంటుంది. మరి మీరేమో ఎండల్లోకి తొడుకొని పోయి ఇది చేస్తారు. మా వల్ల కాదు. మీరు ఈ విధంగా కార్యకర్తలకి ప్రాధాన్యత ఇవ్వకండి. కార్యకర్తలు ఎలక్షన్ అప్పుడు అవసరము. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి, మీ కొడుకు మంత్రిగా ఉన్నాడు, బ్రహ్మాండంగా రంగాన్ని అన్నీ కూడా బయట నుంచి పరిశ్రమలు తేవడం అయితేనేమి, కంపెనీలు తీసుకురావడం అయితేనేమి, పరిపాలన విషయంలోనైతేనేమి, మీ కొడుకు లోకేష్ గారు ఏదైనా సరే మాకు ఈ విధంగా హాస్పిటల్లో ఇబ్బందికి మేము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని ఎవరైనా సరే ఎక్స్ను వేదికగా చేసుకొని వాళ్ళు పోస్టు పెడితే ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, దాని మీద ఏ విధంగా లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఏ విధంగా వాళ్ళు స్పందించి వాళ్ళకు తక్షణమే సహాయం ఏ విధంగా అందించినారు, ఆర్థికంగా కావచ్చు, లేకంటే హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడవచ్చు. ఇవన్నీ మంచి పని చేస్తున్నారు, మేము ఎక్కడా చెప్పలా. అంటే మీరు ఈ విధంగా మంచి పని చేస్తున్నారు, మేము చేయలేకపోయినామని. కానీ మీరు మా పార్టీ వాళ్ళకు కూడా మంచి చేస్తున్నారు, ఎక్షన్ వేదికగా చేసుకొని. మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా మాకు ఈ విధంగా లోకేష్ గారు మాకు ఈ హాస్పిటల్లో ఇబ్బందికి అని చెప్పి పెడితే మంచి చేస్తున్నాడు. మీ కొడుకు ఇబ్బందిలే, ఇంకా చాలు. మీరు ఇప్పుడు చేసింది చాలు. మేము ఇప్పటికే 2039 అనుకుంటున్నాం. మీరు ఈ విధంగా కార్యకర్తలను ఇంటికి తోడుకొని భోజనాలు పెట్టి, వాళ్ళకు బట్టలు పెట్టి, మీ పక్కన కుర్చీలు వేసుకొని కూర్చొని పెట్టి, ఏంది ఇది? ఏం అవసరము? కార్యకర్తను ఆడబెట్టాలో ఆడే పెట్టండి అయ్యా. మీరు ఎత్తుకొని మీ నెత్తిన మీ ఎండల్లో కూర్చొని పెట్టుకోకండి. మా ఓడిని చూసి నేర్చుకోండి. మీరు ఇంకా ముందుకు పోవాలి. మీరు ఇక్కడే మీరు ఏండే ఉంటే అట్ట కార్యకర్తలు కాడనే వాళ్ళని ఇంటికి తోడుకోరావడం, వాళ్ళని పెట్టుకోవడం ఈ కాదు. మేము అధికారంలో ఉన్నప్పుడు
మంత్రులైనా, శాసనసభ్యులైనా, ఎమ్మెల్సీలైనా ఎవడైనా సరే అన్నను కలిసేటువంటి పరిస్థితి అయినా ఉన్నిందా? మా ఓడిని కనీసం అసలు దగ్గరికి పోయి ఒక ఫోటో తీసుకున్నాం అనేదైనా ఉన్నిందా? మా గ్రామానికి పోవాలన్నా, మా సొంత జిల్లాకు పోవాలన్నా వందలాది మంది పోలీసుల వలయంలో, అదేవిధంగా బారికేడ్లు, పరదాపట్లు కట్టుకొని తిరిగినటువంటి చరిత్ర మాది. ఆ చరిత్రలోకి మీరు రండి, మీరు కూడా ఆ విధంగా ఉండండి, అధికారులను వాడుకోండి, పోలీస్ యంత్రాంగాన్ని వాడుకోండి. అట్లాకంట చంద్రబాబు నాయుడు గారు ఏమో ఎవరైతే ఉంటారో, ఏదైనా పేదవాళ్ళు ఉంటారో వాళ్ళ ఇళ్ళకు పోయి మీ జీవనాధారం ఎట్లుంటుంది, మీకు ఆదాయం ఎంత వచ్చేది, మీరు ఏ విధంగా బతుకుతున్నారు, మీకు ఏం కావాలా, మీకు ఎటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కావాలా, మీకు ఏమన్నా ఆవులు కావాలన్నా, లేకంటే మీకేమి ఎవరైనా సరే ఇంకేదైనా ఉంటే మీకు ఏమన్నా చదువుకునేదానికి డబ్బులు కావాలన్నా, ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళకు ఒక 2 లక్షలు డబ్బులు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. ఎవడికి ఏం అవసరం అంట? గ్రామాల్లోకి పోతారు, తిరుగుతారు, ఆమెను మళ్ళీ వాళ్ళకి ఏమైనా కావాల్సి ఉంటే చేస్తారు. ఇవన్నీ ఎందుకు చేయాలా? అధికారాన్ని వాడుకోండి సార్, అధికారుల్ని వాడుకోండి సార్, పోలీసులను వాడుకోండి సార్. అధికారం ఏ విధంగా వాడాలనేది మా అన్నం చూసి నేర్చుకోండి సార్. కార్యకర్తలు ఏముండదు సార్, ఎలక్షన్ అప్పుడు పోతే ఓట్లు ఏంటంటే వేస్తారు. మీరు కార్యకర్తలకు ఇటువంటి ప్రాధాన్యత ఇచ్చినారంటే వాళ్ళు చెప్పిన మాట విన్నారు సార్. మా ఓను చూడండి ఏ విధంగా మనం వాడుకున్నాం. 151 సీట్లు వచ్చినాక ఏ విధంగా కార్యకర్తలని ఎక్కడ పెట్టాం. కనీసం ఎవడైనా దగ్గరికి వచ్చి మా నాయకుడితో ఒక ఫోటో తీసుకోవాలన్నా కూడా ఫోటో కూడా ఇవ్వలేం మేము. మరి సిద్ధం సభల్లో ర్యాంప్ వాక్లు అయితే నడిచినాం. అంటే ఎందుకంటే దగ్గరగా ఉంటారు, ఇంకా ఎలక్షన్ టైం, మాకు ఎలక్షన్ కదా ఓట్లు వేయాలని చెప్పి ఆ రోజు స్టంట్లు చేసినాం. మీరు కూడా ఆ రోజు స్టంట్లు చేయండి. మీరు ఇప్పుడంతా కార్యకర్తలను తొడుకొని పోయి నిన్న చూసాం, యూట్యూబ్లో పెట్టారు, ఇంకా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రతి ఒక్క గ్రామంలో ఆ జెండాను ఎగరేసుకున్నారు. ఓకే, ఇబ్బందిలే, వాళ్ళ గ్రామాల్లో ఎగరేసుకుంటారు. మీరు మీ పార్టీ ఆఫీసులో మీరు ఎగరేశారు, కార్యకర్తలు వచ్చినారు. మరి నిబద్ధతతో ఉండేటువంటి కార్యకర్తలందరినీ కొంతమందిని ఎంపిక చేసుకొని వాళ్ళను మీ పక్కన కూర్చొని పెట్టుకొని స్టేజీ మీద వాళ్ళతో పాటు మీరు ఒక సామాన్యుడిగా ఆడ కూర్చోవటము, వాళ్ళను మీ ఇండ్లకు దుడుకోపోవటము, మీ కొడుకు లోకేష్ బయటకు వచ్చి వాళ్ళని అందరినీ ఆహ్వానించి ఆడ కూర్చొని పెట్టుకోవటము, ప్లేట్లు వేయడము, ఆడ భోజనాలు అందరూ కలిసి వాళ్ళతో పాటు భోజనాలు చేయడము. ఆ భోజనాలు అంటే పెట్టారు, బాగున్నది. బట్టలు ఎందుకు పెట్టేది? ఇది ఎక్కడ కథ? ఏం మీ ఇంట్లో సొంత మనుషుల వాళ్ళు ఏమన్నా బట్టలు పెట్టమో? మీ ఇంట్లో సొంత మనుషుల బట్టలు పట్టేదానికి? అంటే మనోడంటే సొంత మనిషి కట్టుకునేటువంటి చీర గురించి, సొంత చెల్లెల గురించి కట్టుకున్న చీర గురించి కూడా కామెంట్ చేసినా అది వేరే విషయం. నేను ఆ కామెంట్ మంచిది అన్నవలే, కానీ ఇది పద్ధతిగా లేదు. కార్యకర్తలని ఆడబెట్టాలో ఆడబెట్టాలా. మరి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలకి పదవులు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. మా దాంట్లో అట్లా ఉండదు. ఆయుధాలు, మైనింగ్లు, అదేవిధంగా మర్డర్ కేసులు, అదేవిధంగా గ్రావిల అక్రమ తరలింపు, గంజాయి చేసేవాళ్ళు, పీడియాట్లు ఉండేటువంటి వాళ్ళు, అంగుటి గాళ్లకు మా పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది, మా వైసీపీ పార్టీలో. మరి ఈ కండువా వేసుకోవాలన్నా, మరి మేము ఏదైనా సరే మా అన్న గురించి చెప్పుకోవాలన్నా, కొన్ని ఘనకార్యాలు, కొన్ని చారిత్రాత్మకమైనటువంటి పనులు ఉంటేనే మాకు ప్రాధాన్యత ఉంటుంది, మా అన్నకు ప్రాధాన్యత ఉంటుంది. మీరు చేసేది ఏమీ బాగా లేదు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు. మీరు నిన్న కార్యకర్తలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏదైతే ఉన్నదో ఇదేం మనకేం పెద్దగా ఎవడో అన్నిట్టు మాకు మైలేజ్ కాదు, కానీ మాకు ఒక రూపా డ్యామేజ్గానే ఉన్నది. మాకేం మైలేజ్ వచ్చేది? మీ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యకర్తలు ఎంపిక చేయటం, మరి వాళ్ళతో మమేకంగా మీరు కూర్చోవటం, మరి మా ఓడు అనబోతే మాకు వచ్చారు కార్యకర్తలు, ఏం మాకు లేదని చెప్పలా. తలుపు దగ్గరనే తలుపు చూస్తా ఉండాలా, అబ్బా దీంట్లో అన్న ఉంటాడు అని. మీరేమో నేరుగా తలుపులు తీసుకొని, మీ తనయుడు లోకేష్ గారు తలుపులు తీసుకొని నేరుగా లోపలికి దుడుకొని పోయి ఆడ కూర్చొని పెట్టి వాళ్ళతో, ఇది ఎక్కడ కథ ఇది? సో ఇకనైనా సరే ఇటువంటి పనులు చేయొద్దని చెప్పి నేను మరీ ముఖ్యంగా వాళ్ళ తనయుడు లోకేష్ గారికి తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆయన ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ చేస్తున్నాడని బయట మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి ఇకనైనా సరే కార్యకర్తలను ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి, మీ పక్కన కుర్చీ వేసి కూర్చొని పెట్టొద్దని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఎంతమందిని చేసుకున్నా ఏమి చేసుకున్నా మా ఇంట్లోకి రావాలంటే బయట చెప్పులు వదిలి రావాలని కూడా నేను ఈ సందర్భంగా మా పార్టీ తరఫున నేను మా గళాన్ని కూడా విప్పుతూ, సో ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, నిన్నటి రోజున
మరి నారా లోకేష్ గారు అదేవిధంగా వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి కార్యకర్తలతో కలిసి భోజనాలు చేయడం, కార్యకర్తలకి బట్టలు పెట్టడం పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.